చిరంజీవి మీనాక్షి ప్రియారెడ్డి 10వ పుట్టినరోజు పురస్కరించుకుని సరిపల్లి శ్రీనివాస్ రెడ్డి అపర్ణ దంపతుల సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు మరియు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో CCSCI ఇంజారపు రమణి ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదానం చేశారు. చిరంజీవి మీనాక్షి ప్రియారెడ్డి కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాలుగా వృద్ధులకు అనాథలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని CI రమణి అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో CCSSI సత్యనారాయణ, మాజీ సర్పంచ్ జాజుల తాతారావు, వైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. మీనాక్షి ప్రియారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ యాదవ ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క శుభదినం ఈ మీనాక్షి రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాసరావు గారు అప్పన్న గారు కూడా వృద్ధులకి ఈ యొక్క వస్త్రాలు ఇవ్వటం అనేది జరిగింది వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా. ఎందుకు అంటే ఈ యొక్క శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యం అనేది హరికుమార్ గారు దీనికి అధ్యక్షత వహించారు. ఈయన కూడా ఎప్పుడు కూడా అసలు ఈ వృద్ధుల కోసమే ఆ యొక్క డిజబిలిటీ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా సరే వారు సహాయం చేయండి అని చెప్పడం జరుగుతుంది. వారు కూడా మన శాంతివనం అధ్యక్షులు వారు చెప్పినట్టుగా పుట్టినరోజులైనా లేకపోతే పెళ్లి రోజులైనా ఇంకొకటి ఏదైనా సరే వాళ్ళకి సంబంధించి వీళ్ళకి సహాయం చేద్దామని ముందుకు రావటం, ఆయన యొక్క పనితీరులో స్వచ్ఛందంగా ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా మాకు రాలేని పక్షంలో మీరే చేయండి అని వారికి అప్పచెప్పడం ఆయన ఎంతో పుణ్యదాయకము. అలాగే తాతారావు గారు కూడా ఈ యొక్క వీరు వయసుతో సంబంధం లేదండి, ఇంత పెద్ద వయసు అయినా కూడా నాకెందుకులే పక్కన కూర్చుంటా అనేది కాకుండా ప్రతి విషయంలో కూడా నాతోటి నా యొక్క ఇది నా వంతు నేను సహకారం ఉంటుందని చెప్పేసి మరి హరికుమార్ గారికి ప్రత్యేకంగా అందరూ కూడా కలిసికట్టుగా వీళ్ళంతా ఒక 10 మంది ఉన్నారు. వీరందరూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. వీరిలో ఈ యొక్క సంఘంలో శ్రీకృష్ణ యాదవ్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను భాగస్వాములుగా చేయడం జరిగింది. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2549వ కార్యక్రమం మా మిత్రులు సరిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి భార్య అపర్ణ గారు, వారి కుమార్తె మీనాక్షి ప్రియారెడ్డి గారు 10వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చీరలు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే మా మిత్రుడు సరిపల్లి శ్రీనివాసరెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పాప పుట్టినరోజు 5వ సంవత్సరం మొదల నుంచి 10వ సంవత్సరం ఇప్పుడు 5 పుట్టినరోజులు ప్రతి పుట్టినరోజుకి వృద్ధులకి అన్నదానం చీరలు ఏర్పాటు చేస్తారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈ రోజున మేడం గారు ఎప్పుడు పిలిచినా హరి గారు పేదలకి మీరు ఏదన్నా చేసే హెల్పింగ్లో కానీ వాటిలో కానీ మేము ముందుంటామని చెప్పి పొద్దున్నే మార్నింగ్ నేను చెప్పడం కాల్ చేయడం జరిగింది. ఆవిడ వెంటనే స్పందించి హరిగారు మీరు చేసే మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా కాస్త భాగస్వామి చేయించి అనే కాకుండా ఆవిడ కూడా వాళ్ళ తల్లిగారి పేరు మీద వర్ధంతి కార్యక్రమాల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేశారు. క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రమణయ్య గారు, ఇంజనీరపు రమణయ్య గారు, వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొక ముఖ్య అతిథిగా క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ జీవి సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శాంతివద శరణంలో ఈ చీరలు భోజనాలు ఏర్పాటు చేయడమైంది. మెయిన్గా ఇప్పుడే చెప్పారు జొన్నపాడు వాస్తవులు అని, వాళ్ళు కంటిన్యూగా సంవత్సరానికి 2 ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటారు. అలాగనే 360 రోజులుగా హరిగారికి
700 ప్రోగ్రాంలు ఫిక్స్ అయి ఉంటాయి. వాళ్ళు ఈయన అడగకపోయినా మ్యారేజ్ డేలు, బర్త్డేలు, వర్ధంతులు లేదు. ఏంటి మా అమ్మాయి బర్త్డే, మా అబ్బాయి గారి మ్యారేజ్ డే, మా నాన్నగారి వర్ధంతి డే, ఇట్లాంటి ఎన్ని రాష్ట్ర నలుమూలల చిత్తూరు జిల్లా కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈ జిల్లా ఆ జిల్లా అనేది లేదు. అలాంటి అభిమానులు ఆయనకు ఉన్నారు. 2529 ప్రోగ్రాంలు చేశారంటే ఇంకంత కన్నా చెప్పక్కర్లేదు, ఎక్కువ చెప్పక్కర్లేదు.